కేఎస్ ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్కారం సార్. సార్ ఇటీవల మనం చూస్తే కనుక చాలా కేబినెట్ సమావేశాలకు కూడా పవన్ కళ్యాణ్ గారు దూరంగా గైర్హాజరయ్యారు అనేటువంటి విషయం మనం చూస్తాం. సరే, ఆరోగ్య కారణాలు రీత్యా అని కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ తాజాగా జరిగినటువంటి అమరావతిలో స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ ఏదైతే ఉందో దానికి రాకపోవడానికి కూడా కొంత గ్యాప్ ఏదో క్రియేట్ అయింది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా, దాంట్లో మా వాటా పెంచాలి అని జనసేన పార్టీ నుంచి అప్పుడు నాదెండ్ల మనోహర్ గారు కూడా అడగటం, లోకేష్ గారేమో పార్టీ నేతల మధ్య వాళ్ళ మధ్య జరిగిన డిస్కషన్లో కష్టమే అన్నట్టుగా చెప్పారని, ఇవన్నీ ఈ చర్చల నేపథ్యంలో అసలు ఈ విషయాన్ని ఎలా చూడాలి? గ్యాప్ ఉందంటారా? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలు మా గురు సమానుడు తెలక్ గారికి నమస్కారం. ఆడియో మ్యూట్ అయింది. లేదే ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అంశం క్షేత్రస్థాయిలో కనుక నిజంగా పరిశీలిస్తే పార్టీ ఎక్కడ రీబిల్డ్ అవ్వలేదు. కన్స్ట్రక్టివ్ వే ఆఫ్ డూయింగ్ పాలిటిక్స్ లో అతను శూన్యం. ఎవరో ప్రాణ ప్రతిష్ఠ ఇచ్చిన ఒక పార్టీకి అధ్యక్షుడు, దాన్ని ఏమంటారంటే ఆ పార్టీ ఉనికి కోసం ఏ రోజు అతను ప్రయత్నించకుండా వేరే వాళ్ళ ఊపిరితో తన ఊపిరిని సాగిస్తున్న పవన్ కళ్యాణ్. ఇవాళ మన చిన్నప్పుడు చూడు, పిల్లలు ఆడించడానికి ఏనుగమ్మ ఏనుగు, ఏనుగు వచ్చిందమ్మా ఏనుగు అనే ఒక పాట ఉన్న రీతిలో వాళ్ళు ఏనుగులు వచ్చి లాస్ట్ టైం వచ్చిన కుంభి ఏనుగు ఏం సాధించో క్లియర్ గా ఆయనకి తెలుసు. ఏనుగులు వచ్చే పూలు వేసుకో, దండ వేసుకో అని చెప్పి అక్కడ తీసుకెళ్ళి ఇప్పుడు ఏం పని ఉందో ఆ పని దాకా పరిగణాల పనులన్నీ ప్రీపోన్ చేసుకుని మరీ వెళ్ళిపోయాడు దానికి. అక్కడ ఈ కార్యక్రమానికి ఇక్కడ ఆయన వచ్చి ఉద్ధరించింది ఏం లేదు. అక్కడ ఏంటంటే జవాబుదారీతనం అన్నది పొరబడిన ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా అక్కడ రైతులు నిలదీసి ఉండరు. బాబు అన్యాయంగా ఎక్స్ట్రా ల్యాండ్ అక్విజిషన్ అన్న కాన్సెప్ట్ గతంలో మనోహర్కి గాయాలు కలిగించేలా విధానంగా ప్రభుత్వం తీసుకుంటే నేను ఊరుకోను, ఉద్యమం చేస్తాను, ఊరుకుంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ తన దొంగ వైఖరిని ప్రజలు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ప్రజాభవన్ దగ్గరికి వస్తే ఇవాళ జరుగుతున్న పరిణామంలో ఫస్ట్ థింగ్ మీరు ఇందాక మా గురువు గారు చెప్పినట్టు తెలంగాణ గారు చెప్పినట్టు ఒకటి మేనిఫెస్టో ముట్టుకోడు, ఇంకోటి పార్టీ నిర్ణయాలు కేబినెట్ నిర్ణయాలు శిరోధార్యం కాదని ఒక పార్టీ అధ్యక్షుడు ఉంటున్నాడు. సో ఈ కాన్సెప్ట్ లో ఈ పడవ ఎటెళ్తుంది అంటే నాకైతే షిండే కనబడుతున్నాడు. షిండే లోపల ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి సన్నాహాలన్నీ డిసైడ్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే దౌర్భాగ్యం పవన్ కళ్యాణ్ బయటి అంటున్నారు, అంటే బయట బతకలేను అని అర్థం. అయితే బీజేపీ సన్నిధానంలో శాఖ తీరాలి, లేదా తెలుగుదేశం సన్నిధానంలో శాఖ తీరాలి. ఇప్పుడు కాంగ్రెస్ కార్యక్రమం తెలుగుదేశం ధర్మం వచ్చింది. అంటే ఇతనికి స్వతంత్ర ప్రతిపత్తి లేని కారణంగా ఇతను చేసే పనులతో ఏదో విప్లవాత్మకమైన నిర్ణయాలు ప్రపంచం తెరబడిపోద్దంటే ఇది ఖచ్చితంగా ఒక ప్రజారాజ్యం పార్టీకి ఒక ఇంప్రూవ్డ్ వెర్షన్ అన్నమాట. డిప్లొమాటిక్ వెర్షన్స్ అంటుందండి. డైరెక్ట్ గా తీసుకెళ్లి వివిధ పార్టీలు విలీనం చేస్తే చాలా ఒక సినిమా డైలాగ్ లాగా అసలు చాలా బాగోదని ఈ నిరీక్షణ తప్ప అతనికి స్వయం ప్రతిపత్తి లేదు, సొంతంగా నిర్ణయాలను ఎగ్జిక్యూట్ చేయలేడు. పైకొచ్చు ఏదైనా నిర్ణయాన్ని విభజించడం కూడా అతనికి చేతకట్లేదు. సో ఈ సర్కమ్స్టాన్సెస్ లో ఈ బీజేపీ అడుగుజాడలో నడుస్తున్నాడా, లేకపోతే తెలుగుదేశంలో అడుగుజాడలో నడుస్తున్నాడా, ప్రతిదానికి ఒక సిచ్యువేషన్ స్ట్రైవ్ అవుతున్న దగ్గర ఇతను చేజారిపోవడం అన్నది దేనికి సంకేతం? మళ్ళీ ఎవరికి అనుమానం రావడానికి నాదెండ్ల మనోహర్ పంపించిన ఇంకొక ఇండికేషన్. ఈ నాదెండ్ల మనోహర్ పంపించి దేనికి పని ఉపయోగిస్తుంది? ఇప్పుడు ఒక విధంగా చూసుకుంటే చంద్రబాబుకి నారాయణ సిక్ అవుతుంది. ఎందుకు? ఇద్దరు నామకరణాన్ని టార్గెట్ చేసి అటాక్ చేశారు. ఒకళ్ళేమో పదవి చ్యుతం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు, ఈ నాయకుడిగా శాశ్వతంగా పదవి చ్యుతం చేసి ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. అంచేత భావస్వారూపత నాగరిక మనోహర్ గారి చంద్రబాబుకి సిక్ అవుతుంది. పవన్ కళ్యాణ్ జరగట్లేదు. అంచేత ఏదో నాగరిక మనోహర్ జనసేన యాక్సెప్టెన్స్ ఉందన్న మాట మాత్రం అంటాడు. చూస్తున్న పండిట్ బ్రిగేష్ గారు కరెక్ట్ శాఖ మంత్రి. ఇప్పుడు మనకి తీగలవంతులు ఇప్పుడు తెలంగాణ గతంలో పెట్టిన తీగలవంతుల బ్రిడ్జిల్లో పర్యాటక శాఖ మంత్రి ప్రజెన్స్ లేకుండా ఎలా జరుగుతాయి? నారాయణ గారు మాత్రం ఇది ఒక 13 తారీఖు ప్రోగ్రామ్ అనేది ప్రీ డిజైన్ ప్రోగ్రామ్. ఇది దీనికి నారాయణ గారు పంపిస్తారా? దిస్ హ్యాస్ టు హ్యాపెన్ మచ్ అహెడ్ కదా. లేదా చంద్రబాబు మీ ఇద్దరు అనుకోండి, నా తండ్రి చెప్తున్నారు కదా ఆయన మంచి తేడా దానికి. ఇవన్నీ మేనిఫెస్టో పెట్టుకుంటూ అవసరం తీర్పు చదవాలి పద్ధతి ఉంటుంది. ఏరు దాటిన తర్వాత బోర్డు వాళ్ళని
ఇప్పుడు నేను దగ్గర ఈ సీట్లతో పనికొచ్చింది ఏంటి పోలీస్ ఆఫీసర్ అయితే ఒక పక్క ఇమ్మెన్స్ ప్రెజర్ తెలుగుదేశం నుంచి ఎక్కువ అయిపోయింది. చాలా ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ఈ పర్స్పెక్టివ్ 15 సంవత్సరాల లెగసీ ఉన్న పార్టీ పవన్ కళ్యాణ్ అంటే ఇవన్నీ ఎదుర్కోవడం వస్తుంది. అంటే ప్రసాద్ గారు సర్కస్ లో చూడండి ఏం కూర్చున్నట్టు పోతారు పనులు అలా ఉంటారు. ప్రసాద్ గారు ఇప్పుడు 2024 ఎన్నికల ముందు పదే పవన్ కళ్యాణ్ గారు అనేవారు రోడ్డు మ్యాప్ కోసం వెయిట్ చేస్తున్నానని. ఒకవేళ అంటే ఇప్పుడు ఏమైనా మళ్ళీ కొత్త రోడ్డు మ్యాప్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఈ గ్యాప్ అనేది ఆ మ్యాప్ కోసం వెయిటింగ్ లాగా ఎందుకు సార్ రోడ్డు మీద జరగలుగుతున్నారు? టాపిక్ జీపీలు జరగడానికి రోడ్డు మ్యాప్ ఓ పార్టీ రోడ్డు అట్లీస్ట్ కన్స్ట్రక్టివ్ గా ఆన్సర్ వస్తుంది. ఎంత డిస్ట్రక్టివ్ గా మనిషి డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ చేసుకుంటూ మాట్లాడుకునే వాళ్ళ దగ్గర వచ్చి ఏంటి అనేది రాష్ట్రాల పొంది తీసుకొచ్చి లేదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగుదేశం పర్యాటక శాఖ మంత్రి అటవీ శాఖ మంత్రి తెలుగుదేశం కార్యంతో తగిలిపోతే ఈ లేదా పద్మశ్రీ బిడ్డ తిలక్ గారు మీరు ఒక ఇండికేషన్ సార్, ఒక ఇండికేషన్ ఏంటంటే పక్షులు రైతు కనబడకుండా ఎవరు మట్టుగా మనం కట్టింగ్ రాసుకుని తిరిగేస్తున్నారు. మన అయితే చంద్రబాబు గారి ఇంట్లో మీటింగ్ 3వ గంటకి అనుమానం రాకుండా పవన్ కళ్యాణ్ గారు మేము బావి గారు లేదా లోకేష్ గారు ఏమో 2 చట్టం పట్టుకొచ్చి బదిలీ చేసి మా పవన్ కళ్యాణ్ అన్న 30 ఏళ్ళు ఉన్నాడు రే 5 ఏళ్ళు ఏంట్రా నెక్స్ట్ 15 ఏళ్ళు మనవేరా అన్నదానికి ఆలోచించినట్టు అక్కడికి పోతాం మనం. అంతకు మించి ఇంకేట్లేదు. వాళ్ళకి ఇంటింటికి గర్భగర్భి కార్యక్రమానికి వైసీపీకి దీటుగా వీళ్ళు కూడా కైతలు ఎట్టుకుని ప్రజల్లోకి వెళ్ళి దగ్గర ఆర్తి పిల్లలు పెట్టి పంపిస్తున్నారు. ఈ నిరసనతోనే వాళ్ళు బర్బాటిని ఏం చేయాలో తెలియని నిరసాయ స్థితిలో ఉన్న దగ్గర ఈ డిసెంట్ తోడు ఇక్కడ ఏదో దగ్గర మజ్బూస్ మారేడికే చేద్దామని అమరావతిలో 4 హృదయ ఆనందం కల్పించే కార్యక్రమాలన్నీ చేసి స్టీల్ బ్రిడ్జ్లు అని చేసి ప్రాజెక్టులు మెంబర్స్ అంటే ప్రజల యాక్సెప్టెన్స్ లేని దగ్గర ఎన్ని చేసి ఏం